ఆయనను బట్టి సృజింపబడెను. సృష్టికర్తలో ఉన్నాడా, సృష్టిలో ఉన్నాడా? సృష్టికర్తల్లో ఉన్నాడు. ఇక్కడ దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తండ్రితో సమానముగా ఉన్నవి ఉన్నట్లుగా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఆయనను పట్టుకొని దేవుడు కాదు, పక్కింట్లో ఉంటే ఒరే ఇట్రా అని పిలిస్తే వచ్చేవాడు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము. రోమా పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారునిని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపముకు శిక్ష విధించెను. ఇలా అంటారు కొంతమంది. అలా కాదండి, ఆయన వచ్చాడు, పంపినవాడు గొప్పోడా వచ్చినవాడు గొప్పోడా అని అంటారు. పంపినవాడు గొప్పోడా వచ్చినవాడు గొప్పోడా? అప్పుడు పంపినవాడు ఈ పంపించిన వాడిని ఏమంటున్నాడు అని అంటే, ఒకసారి చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పంపినవాడు గొప్పోడు, అదేగా మీ పాయింట్. ఒకసారి చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 'తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలలు గాను చేసుకునేవాడు'. ఎవరు చేసుకుంటారు అట్లా? దేవుడు చేసుకుంటాడు, తండ్రి అయిన దేవుడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే తన కుమారుని ఏమంటున్నాడంట? మిగిలిన వాళ్ళందరినీ ఏమంటున్నాడు? వాయువులు గాను అగ్నిజ్వాలలు గాను పిలిచే ఈ దేవుడు తన కుమారుని మాత్రం ఎవరైతే మీరు పంపినోడు అని అంటున్నారో ఆ పంపింపబడినటువంటి కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఎవరి గురించి రాశారు ఈ మాట? కీర్తనల గ్రంథంలో. కీర్తనల గ్రంథంలో రాబోయేటటువంటి మెస్సియాను గురించినటువంటి ప్రవచనం ఇది. ఆ ప్రవచనాన్ని తీసుకుని వచ్చి హెబ్రీ గ్రంథకర్త ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆపాదిస్తూ ఈయన అద్వితీయ కుమారుడు అని చెప్తాడు. ఇంత అవసరం లేదు. నీలాగా నాలాగా యేసు ప్రభు సామాన్య మానవుడైతే నీలాగా నాలాగా మనము ఆయన రక్షణ కార్యము ద్వారా, ఆయన యొక్క రక్షణ కార్యము ద్వారా ఎందరు ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ కుమారులనబడుదురు, ఎందరూ ఆయనను స్వీకరించిరో వారందరికీ నీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడెను అన్నట్లుగా యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చారా? లేకపోతే ఆయన అద్వితీయ కుమారుడా? ఫరక్ కనిపిస్తలేదు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. పిల్లల్ని అడిగినా చెప్తారు. ఏమని చెప్తారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా అద్వితీయ కుమారుడు. ఏ కుమారుడు? నీలాగా నాలాగా కుమారుడా? అద్వితీయ కుమారుడా? అద్వితీయ కుమారుడు. నిన్ను నువ్వు దేవునిగా చేసుకోవడం కోసం, నిన్ను నువ్వు యేసుక్రీస్తుకు సమానుడిగా చేసుకోవడం కోసం, నువ్వు యేసు ప్రభు ఒకటే అని చెప్పుకునే దరిద్రపు ఆలోచన ప్రజల్లో జొప్పించడం కోసం యేసుక్రీస్తు దేవత్వాన్ని తగ్గిస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అని తండ్రి అయిన దేవుడు స్వయంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ప్రస్తావిస్తున్నాడు. 10వ వచనం. మరియు ప్రభువా, ఎవరు పిలుస్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఇలా ప్రస్తావిస్తున్నాడు అంటూ అపోస్తలుడు చెప్తున్నారు. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. They will perish, but you remain. They will all wear out like a garment. Like a robe you will roll them up. Like a garment they will be changed. But you are the same and your years will have no end. ఇవంతా ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైతే ఈ వాక్య భాగం రాసిందో అది ఎవరి గురించి కీర్తన గ్రంథంలో ఉన్నది? యెహోవాను గురించినటువంటి మాట. యెహోవాను గురించినటువంటి మాటను తీసుకొని వచ్చి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఆపాదిస్తూ ఏమంటున్నారు?
ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు, అవన్నీ వస్త్రముల వలె తొలగిపోవును, ఉత్తరీయముల వలె వాటిని ముడిచివేయుదువు అని వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఎవరి సంవత్సరములు తరగవు? మనుషులవా? నీలాగా నాలాగా, మన అన్నది మన తమ్ముండా? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క గొప్పతనం, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని తగ్గించటానికి అపవాది వేస్తున్నటువంటి దుర్బోధ అది. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తండ్రి కలిగి ఉన్నటువంటి అన్ని గుణ లక్షణములను కలిగి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. గట్టి చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. తండ్రి ఏ విధముగా మార్పు లేనివాడో, తండ్రి ఏ విధముగా గమనాగమనములైనను చంచలమైనను మార్పైనను లేనటువంటి దేవుడో, యేసుక్రీస్తు ప్రభు కుమారుడైనటువంటి దేవుడు కూడా గమనాగమనములైనను మార్పైనను లేకుండా ఏకరీతిగా ఉన్నాడు మన ప్రభువు. తండ్రికి ఉన్నటువంటి ప్రతి క్వాలిటీ, తండ్రికి ఉన్నటువంటి ప్రతి గుణ లక్షణము కుమారునికి ఉన్నది. కనుకనే ఆయన సమానుడు అంటున్నాం. సమానులు ఆయనకెవరూ లేరు. ఆయన కేవలము తన తండ్రి అయినటువంటి దేవునికి సమానుడు. అంతేగాని తండ్రి కుడి పార్శ్వాన ఆయన యేసుప్రభు కూర్చుంటాడు, ఎడం పక్కన నేను కూర్చుంటాను అని అంటే ఎట్లా చెల్లుతుంది? చెల్లదు. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థాయి ఇంకెవరికి రాదు. దేవుని వాక్యము ఆ మాట చెప్తోంది. 2 మాటలు చెప్పాను ఇంతవరకు. యేసుక్రీస్తు ఆరాధనను స్వీకరించాడు. రెండవది, యేసుక్రీస్తు తండ్రికి ఉన్నటువంటి అన్ని గుణ లక్షణములను కూడా కలిగి ఉన్నాడు. మూడవది, యేసుక్రీస్తు తండ్రికి ఉన్నటువంటి పేర్లను కూడా ఆయన కలిగి ఉంటాడు. వచనాలు గనక చూసుకుంటూ పోతే నా దగ్గర 20 నిమిషాలు ఉంది 11కు, కానీ ఇంకొక గంట కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి ఫటాఫట్ చెప్పుకుందాం. అల్ఫయు ఒమేగయు నేనే. పాత నిబంధనలో ఎవరన్నారు? యెహోవా దేవుడు. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు. మంచి కాపరిని పాత నిబంధనలో ఎవరన్నారు? యెహోవా దేవుడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మాట యేసుక్రీస్తు నేను ప్రభువును, నేను రక్షకుడిని, నేను మొదటివాడని కలపటివాడని, నేను అల్ఫయును ఒమేగను, నేను గొప్ప దేవుణ్ణి, నేను స్తోత్రార్హుడిని, నిరంతరము స్తోత్రార్హుడిని. ఈ మాటలు, ఈ పేర్లు కేవలము తండ్రికి మాత్రమే పెట్టవలసినటువంటి పేర్లు. ఆ పేర్లను తీసుకుని వచ్చి అపోస్తలుడు ఎవరికి ఆపాదిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆపాదిస్తున్నారు. కనుక చేరి వచ్చినటువంటి క్రైస్తవ సంఘమా, మన ప్రభువు 100కి 100 సార్లు ఆయన తండ్రితో సమానమైనటువంటి దేవుడు అని గుర్తించండి. 4వదిగా, యేసుక్రీస్తు తండ్రి చేసిన పనులన్నీ చేయగలవాడు. సృష్టి కార్యం గురించే చెప్పేశాను ఆల్రెడీ. ఇక మిగిలిన పనులు చేయడా? జీవము ఉన్నవాడు, జీవమును స్వయంగా పెట్టి స్వయంగా తీసుకొనగలవాడు, జీవమును ఇవ్వగలవాడు, కలుగునుగాక అంటే కలిగించేవాడు, పాపములను క్షమించేవాడు, తీర్పు తీర్చేవాడు. ఎవరు తీర్చాలి తీర్పు? దేవుడు మాత్రమే తీర్పు తీర్చాలి. కానీ తీర్పు తీర్చేవాడు. ఈ లక్షణాలన్నీ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23. ఇదొక్కటి చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వరకు. తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా, తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ. తండ్రిని ఎలా ఘనపరుస్తాం మనం? ఒక మాట చెప్పండి నాకు. ద్వితీయోపదేశకాండం 6, 4, 5, 6, 7, 8 ఏం చెప్తోంది మనకు? నీ పూర్ణ ఆత్మతో గణపరచాలి, నీ పూర్ణ శక్తితో అంటే బలంతో గణపరచాలి, నీ పూర్ణ మనస్సుతో గణపరచాలి. యేసు ప్రభువు ఏమంటున్నాడు? తండ్రిని నువ్వు ఎలా గణపరుస్తావో నన్ను కూడా అలాగే గణపరచాలి.
ఏం తేడా లేదు అని ప్రభు స్వయంగా తన నోటితో చెప్తూ ఉంటే నువ్వేమంటావు? అవే కాదండి, ఆయన ఆరాధించొద్దండి. క్రైస్తవ సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘ తలుపులు బారుగా తెలుసుకొని పిలుస్తున్నాయి మిమ్మల్ని. క్రైస్తవ సంఘం లోపలనే ఉన్నప్పటికీ ఇంకా క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు సైతం తెలియనటువంటి చిన్న పిల్లలుగా ఉన్నటువంటి మిమ్ములను ప్రేమతో పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. యేసు క్రీస్తును దేవునిగా అంగీకరించి యేసు క్రీస్తును స్వంత రక్షకునిగాను, దేవునిగాను, ప్రభువుగాను నిర్మలమైన మనస్సాక్షితో మీ హృదయములయందు యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని ఆహ్వానిస్తున్నాం. ఆఖరి మాట, యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ మాట దీనికి మొత్తానికి కాదు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు తండ్రి అధిష్ఠించినటువంటి సింహాసనాన్ని సైతము అధిష్ఠించేవాడు. ఎవరు అధిష్ఠించినటువంటి సింహాసనం? తండ్రి అధిష్ఠించినటువంటి సింహాసనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం గట్టిగా చదవాలి. ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పై నామముగా ఆయనను అనుగ్రహించారు. ఇప్పుడు అసలైన కథ వచ్చింది. ఏమంటారంటే, నువ్వు ఇంతవరకు పేర్లు చెప్తివి, అవి చెప్తివి, చెప్తివి, బాగానే ఉంది, కానీ తండ్రి ఇస్తేనే వచ్చింది కదా. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఏమంటున్నారు? తండ్రి గణపరుస్తేనే కదా గణపరచబడ్డాడు. అన్ని నామముల కంటే పైన అంటే అందరి పేరు కంటే పై పేరు ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభుకి ఇచ్చాడు. ఉదాహరణకు మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అందరికంటే పైనున్న నామం పేరిట ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఉదాహరణకు నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తున్నావు, లేకపోతే ఒక పరీక్ష ఒక పేపర్ ఒక లెటర్ రాస్తున్నావు. ఎవరికి లెటర్ రాస్తున్నావు? ప్రిన్సిపల్ గారికి లెటర్ రాస్తున్నావు. ప్రిన్సిపల్ గారు నాకు కడుపు నొస్తా ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి, దయచేసి నా మనవిని అంగీకరించి ఇంటికి సెలవు ప్రకటించ ప్రార్థన అని పెట్టి సంతకం పెట్టావు. కానీ ప్రిన్సిపల్ దగ్గరికి పోతే ప్రిన్సిపల్ తీసుకోడంట. ఎందుకు? నీ క్లాస్ టీచరు సైన్ పెట్టాలంట. క్లాస్ టీచర్ సైన్ పెడితే ప్రిన్సిపల్. అది వేస్తున్నాం అంటే ఏది? క్లాస్ టీచరు. ఏం మాట్లాడుతున్నారండి? నువ్వు సైన్ పెడితే తీసుకునే దానికి యేసుక్రీస్తు నామం కావాలనా? అది కాదు ప్రియులారా. యేసు నామము అనంటే ఏమిటి? నామము అన్నదానికి ఉదాహరణకు మన భారతదేశానికి ప్రతినిధిగా మనం ఒకరిని ఎన్నుకున్నాం. ఎవరిని ఎన్నుకున్నాం? మోదీ గారిని ఎన్నుకున్నాం. ఆయన ఏం మాట్లాడతాడు? బయటికి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, భారతదేశం మీకు అండగా ఉంటుంది. నువ్వు నేను చెప్పామా ఉంటామని? ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు? ఇన్ ద నేమ్ ఆఫ్ ది సావరిన్ కంట్రీ కాల్డ్ ఇండియా. సార్వభౌమాధికారము కలిగినటువంటి భారతదేశము అన్నటువంటి ఒక దేశము తరఫుగా మాట్లాడుతున్నాడు. ఏమని? ఆ దేశం పేరు చెప్పుకొని నేను మాట్లాడుతున్నానని. పవర్ ఎవరిది? ఆయనదా దేశాందా? దేశాంది పవర్. ఏదైనా 10 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి అంగడికి వెళ్తున్నావు, 10 రూపాయలు నీ దగ్గర లేవు. అరే నా పేరు చెప్పు అంటాడు. అంటే ఏంటి? ప్రవీణ్ అని చెప్తే ఇస్తాడా? కాదు. ఆ ప్రవీణ్ అన్న పేరు వెనుక ఎవరున్నారు వానికి ఇస్తారు. నిజానికి యేసు అన్న నామం ఏంటో తెలుసా? యేసు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యెహోషువ అన్న పేరు. ఇప్పుడు ఏ యెహోషువ పేరు పెట్టాలి మనం? యేసు పేరు అంటారు. ఇది కొంతమంది వస్తారు ముంచుడోళ్ళు, యేసునామం బాప్తిస్మలు, వాళ్ళు కూడా ఇదే మాట మాడుతుంటారు. ఏమని? యేసునామంలో నువ్వు మునిగితేనే క్రైస్తవుడు, లేకపోతే కాదు. నాయన, నామము అని అంటే పేరు మాత్రమే కాదు. నామము అంటే ఆ పేరు వెనకల ఉన్న అధికారం. నామము అంటే ఆ పేరు వెనకల ఉన్న సృష్టికర్త అన్నటువంటి స్థాయి. నామము అంటే ఆ పేరు వెనకల ఉన్నటువంటి వ్యక్తి. నామము అంటే ఆ వ్యక్తి నిన్ను పంపించినప్పుడు ఆయన ప్రతినిధిగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పటం. ఇంత సామాన్యమైనటువంటి
పునాది అయినటువంటి సిద్ధాంతాలు కూడా తెలియకుండా క్రైస్తవ సంఘాన్ని చీల్చే ప్రయత్నం. సార్వత్రిక క్రైస్తవ సంఘం బారులుగా తలుపులు తెరిచి పిలుస్తోంది ప్రియులారా. ఇప్పటికైనా సరే యేసుక్రీస్తు ప్రభువు నామమును, యేసుక్రీస్తు యొక్క స్థాయిని, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని తగ్గించక ఆయనను వెంబడిస్తే క్రైస్తవులని పిలువబడటానికి అవకాశం ఉంటుంది. రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదువుతారా గట్టిగా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునటి దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనములు ఉంటాయా? సింహాసనము ఉందా? ఎవరు ఏ సింహాసనం మీద కూర్చున్నారు? గొర్రెపిల్ల అయినటువంటి మన ప్రభువు స్వయంగా దేవుడైనటువంటి తండ్రి అయిన దేవునితో సహా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? ఆరాధన చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారమ్మా? ఏముంది అక్కడ? వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరు వధింపబడింది? ఇవి ఏబిసిడీలు క్రైస్తవ్యానికి. వచ్చుగా మనకి ఏబిసిడీలు. ఇది కూడా తెలియకుండా నేను క్రైస్తవ సంఘాన్ని బాగా చేసేస్తానంటే ఎట్లా? ఏబిసిడీలు అయ్యా ఇవి. ఏబిసిడీలు ఏంటివి? వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆయన ఆరాధిస్తున్నారు. చచ్చిపోయి మనం ఆయన తెచ్చే రాజ్యములోనికి, పరలోక రాజ్యములోనికి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి, ఆయన యొక్క సన్నిధిలోనికి కాలు పెట్టినప్పుడు నువ్వు నేను క్రైస్తవుడుగా పిలువబడే ఆయన రక్తమందు శుద్ధీకరింపబడిన ప్రతి ఒక్కడు చేసే పని ఏమిటంటే గొర్రె పిల్లను ఆరాధిస్తాం, గొర్రెపిల్లను నమస్కరిస్తాం, గొర్రెపిల్లకు మ్రొక్కుతాం, గొర్రెపిల్లకు స్తోత్రమని చెబుతాం. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము. సృష్టం అంటే ఏంటమ్మా? సృష్టి. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల సృష్టిలో భాగమా? సృష్టించిన వాడిలో భాగమా? సృష్టించిన వాడు కనుకనే ఆయన తప్ప మిగిలిందంతా సృష్టమని దేవుని వాక్యం చెప్తోంది. తెలుగు బైబిల్ బాగా చదివితే కూడా ఈ ఏబిసిడీలు అర్థమవుతాయి. ఏమని? ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము. ఏంటివి? సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రె పిల్లకును, సింహాసనాసీనుడై నవానికిని, గొర్రె పిల్లకును. సింహాసనంతో పాటు ఎవరిని చెప్తున్నాడు? గొర్రె పిల్లని చెప్తున్నాడు. 22వ అధ్యాయంలో సింహాసనాసీనుడై ఉన్నాడు. 5వ అధ్యాయంలో సింహాసనాసీనుడైన వాడికిని, గొర్రె పిల్లకును ఏం జరుగుతుందంట? స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగ యుగములకు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులను ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవుడు కాకపోతే పరలోకములో పెద్దలు, జీవులు సాగిలపడి నమస్కారం చేస్తారా? మనం మాత్రం క్రైస్తవ సంఘంలో ఉంటూ యేసుక్రీస్తు దేవుడు కాదండి అని చెప్పేసి పబ్బం గడుపుకుంటామా? అలాంటి వారికి స్టేజీలు కట్టి మైకులు ఇచ్చి పైకెక్కించి ఇంక భరించండి మీరు. ఎటుపోతోంది మన సంఘం? ఎటుపోతున్నాం? 5 మాటలు మీకు గుర్తు చేశాను.
యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఇవ్వవలసినటువంటి ఆనర్, ఘనతను కోరుకున్నాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి మాత్రమే ఉన్నటువంటి గుణలక్షణాలు, యాట్రిబ్యూట్స్ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి మాత్రమే ఉన్నటువంటి నామములను కలిగి ఉన్నాడు, అంటే నేమ్స్. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి డీడ్స్, అంటే పనులు చేయగలవాడు. యేసుక్రీస్తు తండ్రి మాత్రమే కూర్చునే సింహాసనము, అంటే సీట్ పైన కూడా కూర్చున్నాడు. ఈజీగా కదా అర్థం చేసుకోవటానికి. HANDS, హ్యాండ్స్, చేతులు. ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు దేవుడు కాదనంటే చేతులు చూపించండి. ఏం చూపించాలి? హ్యాండ్స్ అంటే గుర్తొచ్చేయాలి. ఆనర్, అట్రిబ్యూట్స్, నేమ్స్, డీడ్స్ అండ్ సీట్. ఈ 5 మాటలతో మన ప్రభు అయిన యేసు దేవుడు అన్న విషయాన్ని పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మన దేవుడైనటువంటి యెహోవాను, మన దేవుడైనటువంటి యేసు క్రీస్తును మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము మొదటి నుంచి. ఇశ్రాయేలీయుల అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కుకు నివసించిన కనానీయుడైన ఆరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో, ఇశ్రాయేలీయుల యొక్క యెహోవాను మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదను. యెహోవా ఇశ్రాయేలీయుల మాటను ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడెను. అలా ముందుకెళ్తే ఏముంది అనంటే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా 7వ వచనం, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమ చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. ఏమైందంటే, ఇక్కడ ఇశ్రాయేలీయులు వస్తున్నారు. వీళ్ళకి సనుగుడు కార్యక్రమాలు, గొడుగుడు కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. దేవుని యొక్క వర్చస్సు, దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్, దేవునితో సంబంధం మర్చిపోయి వీళ్ళు దేవుడిచ్చేటటువంటి ఈవుల వైపు, దేవుడిచ్చేటటువంటి తావిలాల వైపు, దేవుని పేరు పెట్టుకొని అమ్మేటటువంటి నూనె బుడ్లు, నీళ్ల బుడ్లు, మన్ను, మశానం వైపుకు వీళ్ళకు ఎక్కువ మనసు పడింది. ప్రభువు ఆయన కృపను కొద్దిసేపు తప్పించాడు. స్థాపకరమైనటువంటి సర్పములు వచ్చి కాటు వేయడం మొదలుపెట్టాయి. కుయ్యో మొర్రో మమ్మల్ని రక్షించయ్యా, మాతో తప్పైపోయింది, మేము ఇలాంటివి చేస్తూనే ఉంటాం, క్షమాపణలు కోరుతూనే ఉంటాం, మళ్ళీ నీ దగ్గరకు వస్తూనే ఉంటాం, మళ్ళీ గొనుగుతూనే ఉంటాము, ఏదో ఒకటి చేసి మమ్మల్ని రక్షించయ్యా అంటూ మోషే దగ్గరకు వస్తే మోషే అంటాడు, మోషే ప్రభువుతో విచారిస్తే, ఒక ఇత్తడి సర్పమును తయారు చేసి పెట్టయ్యా, దాన్ని నిదానించి ఎవరైతే చూస్తారో వారు రక్షింపబడతారు అన్నటువంటి మాటలు వారికి గుర్తు చేశాడు. అలా మోషే చేశాడు. అలా చేసిన దాన్ని ఏం చేశారో ఇశ్రాయేలీయులు చూడండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనం. అతడు ఏలన ఆరంభించినప్పుడు, ఎవరు? హిజ్కియా. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నా భిన్నములుగా చేసింది. ఏం చేశాడు? మోషే వారిని రక్షించటం కోసం, తాపకరమైన సర్పముల బారి నుండి రక్షించటం కోసం ఏ ఇత్తడి సర్పమునైతే ఎత్తి చూపించాడో ఆ ఇత్తడి సర్పమును రాజైన హిజ్కియా తన పితరుడైనటువంటి దావీదు రాజు చేసినట్లుగా దేవునికి నీతికరమైన పనిగా చేస్తూ ఆ ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాడు. ఎందుకు అనంటే దాని పక్కనే ఉంటుంది చూడండి. దానికి ఇశ్రాయేలులు ఏమని పేరు పెట్టారు? చదవండి. నెహుష్టాను. చదవండి. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాన్ అను పేరు పెట్టి
దానికి ధూపము వేయుచు వచ్చి చుండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. యెహోవా యందు విశ్వాసముంచినవాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవాయే రక్షించిన నీ భాగ్యం ఎంత గొప్పది. కానీ మా దరిద్రం ఏమిటంటే, ఏ చిహ్నాలనైతే వాడుకొని ప్రభువు ఉపదేశము కోసము, ప్రభువు రాజ్యసువార్త కోసము, ప్రభువు ఆశీర్వాదము కోసము ఉపయోగించుకున్నాడో అదే చిహ్నాలు ఈరోజు మనకు నెహుష్టాన్లై కూర్చున్నాయి. వాళ్లకు ధూపద్రవ్యాలు వేయడం మొదలెట్టేశాం. అప్పాయం వాక్యం చెప్తాడు, ఆయన చెప్తే తిమ్మిని బొమ్మిని చేస్తాడు, బొమ్మిని తిమ్మిని చేస్తాడు. ఇంకేయండి, టెంకాయలు కొట్టేయడాలు, దండలు వేసేయడాలు, కాళ్ళు మొక్కేయడాలు, అత్తర్లు వేసేయడాలు, దీన్నే నెహుష్టాన్ అంటారు. ఏమంటారు? నెహుష్టాన్ అంటారు. వ్యక్తి పూజ. దేవునికి మనకు మధ్య దేవుడు ఉపయోగించుకున్నటువంటి పరికరమైనా సరే, దేవుడు ఉపయోగించుకున్నటువంటి ఉపకరణమైనా సరే, దేవునికి మనకు మధ్య రావటానికి వీలు లేదు. అన్యాగ్ని అన్య రకమైనటువంటి బోధలను సూచిస్తుంది. నెహుష్టాన్ ఆ బోధ చేసినటువంటి వ్యక్తిని కూడా సూచిస్తుంది. దేవుని వైపుకు త్రిప్పటానికి దానిని జాగ్రత్తగా చూచిన వారు ఆ తాపకరమైన సర్పముల బారి నుండి రక్షింపబడ్డారు. జాగ్రత్తగా చూసి ఒకటి గుడి కట్టేశారు. ఏం కట్టేశారు? గుడి కట్టేశారు. ఇది మన పరిస్థితి. ఇది మనకు కొత్త పరిస్థితి ఏం కాదు. మన పితరులు కూడా ఇంతే, నెహుష్టాన్లుగా తయారయ్యారు. నెహుష్టాన్లను చిన్నాభిన్నములు చేశారు. ఎవరు? రాజు అయినటువంటి హిజ్కియా. అది దేవునికి ఏమైంది? దేవత ఉన్నతమైన దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. తమ పితరుడైనటువంటి దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, చేరి వచ్చి ఇక్కడ కూర్చుని వింటున్న మీరైనా సరే, మైకుల ద్వారా అంటే స్పీకర్ల ద్వారా విన్నటువంటి వారైనా సరే, ఇది మన బాధ్యత. నెహుష్టాన్లను చిన్నాభిన్నం చేయటం మన బాధ్యత. నెహుష్టాన్లు దేవునికి రావలసిన గౌరవాన్ని దొంగిలిస్తూ ఉంటే వాటిని చిన్నాభిన్నం చేయటం మన బాధ్యత. అది మీ డినామినేషన్ అయినా సరే, అది మీ సొంత దైవజనుడైనా సరే, అది కోట్లేసుకుని నెత్తిన టోపీ పెట్టుకొని వచ్చే వాళ్ళైనా సరే, లేకపోతే కుర్చీల్లో కూర్చొని చెప్పేవాళ్ళైనా సరే, లేకపోతే ఎగిరెగిరి చెప్పేవాళ్ళైనా సరే, చేతులు పెట్టి తోసేవాడైనా సరే, నూనె రాసి మభ్య పెట్టేవాడైనా సరే, ఎవరైనా సరే నెహుష్టాన్గా తయారైతే, దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉంటే, దేవునికి మాత్రమే చెందవలసినటువంటి ఆరాధనను, దేవునికి మాత్రమే చెందవలసినటువంటి గౌరవాన్ని దొంగిలించే పని చేస్తే ప్రభు అంటాడు, నేను నా మహిమనెవరికి ఇచ్చువాడను కాను, నా మహిమనెవడు దొంగిలించడానికి నేను ఒప్పుకోను అని చెప్పేటటువంటి ప్రభువు మన ప్రభువు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనము. నిజానికి ఆ ఇత్తడి సర్పము యొక్క పని ఏంటి? ఆ ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేయించి పెట్టాడు అక్కడ ప్రభువు? అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు. ద పర్పస్, దానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మనుష్య కుమారుణ్ణి ఎత్తాలి, మనుష్య కుమారుణ్ణి ఘనపరచాలి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఘనపరచాలి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క దేవత్వమును చాటాలి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఘనతను చాటాలి. ఈరోజు నెహుష్టాన్లు ఏం చేస్తున్నారు? ఆయన ఘనతను దొంగిలించి ఆయన తర్వాత నేనే అని ఒక ఆయనంటే, నేను ఆయన ఒకటే అని ఒక ఆయనంటే, ఆయన పంపగా నేను వచ్చాను ఆ ద్వీప స్తంభాన్ని నేనే అని ఒక ఆయనంటే, ఏమైపోతోంది మన సంఘానికి? మేము ప్రకటింపని వేరొక క్రీస్తును ప్రకటించినను, మేము పరిచయం చేయని వేరొక ఆత్మను మీరు పొందినను, మేము ప్రకటింపని వేరొక సువార్తను మీరు అంగీకరించినను, అట్టి వారిని సహించటం మీ కర్మ, ఇంకా యుక్తమే అంటున్నాడు. అంటే వ్యంగ్యంగా చెప్తున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా,
ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సమయం. 2 నిమిషాలు తలలు వంచుకుని దేవుని వైపుకు చూద్దాం. యేసు క్రీస్తు యొక్క దేవత్వమును అర్థం చేసుకుందాం. యేసు క్రీస్తు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము మనకు దేవుడై ఉన్నటువంటి క్రీస్తుని అంగీకరిద్దాం. అలాంటి దేవుణ్ణి విస్మరించి మన డినామినేషన్ చెప్తుందనో, మనము మాకు నచ్చిన మేము ఒప్పిన దైవజనుడు చెప్పాడనో, అన్యాగ్నికి నెహుష్టాన్లకు చోటివ్వకుండా యేసు క్రీస్తు అన్నటువంటి దేవుడు, యేసు క్రీస్తు అన్నటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము మన జీవితాల్లోనికి స్వీకరించుకుందాం, మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాం. చేరి వచ్చినటువంటి వారిలో ఎవరైనా సరే, చేరి వచ్చినటువంటి వారు మాత్రమే కాకుండా స్పీకర్ల ద్వారా వింటున్న వారెవరైనా సరే, యేసు క్రీస్తు యొక్క దేవత్వము పట్ల ప్రభువు మీతో ఈరోజు మాట్లాడితే, యేసు క్రీస్తు నిజదేవుడని, ఆయన తండ్రితో సమానమైనటువంటి దేవుడని, ఆయన సృష్టి జాబితాలో కాదు సృష్టికర్త జాబితాలో ఉన్నాడని అర్థం చేసుకుంటే, మధ్యలో ఉన్నటువంటి నెహుష్టాన్లను చిన్నాభిన్నము చేయండి, మధ్యలో వచ్చినటువంటి అన్యాగ్నిని చిన్నాభిన్నం చేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘము బోధలోను జీవితములోను ప్రాధాన్యతనిస్తుంది. జీవితములో ప్రాధాన్యతనిస్తుంది కాబట్టే వారి ఇళ్లను, వారి వాకిళ్లను, వారి జీవితాలను, వారి దేశాలను విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చారు. ఒక బీర్ దొరగారు, ఒక థామస్ కాటన్ దొరగారు, ఒక సిపి బ్రౌన్ గారు, ఒక ఐడా స్కడర్ గారు, ఒక యానీ గారు, ఒక యానీ కూగ్లర్ గారు, ఒక యామీ కార్మికల్ గారు, ఒక విలియం కేరీ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే జనజీవన స్రవంతిలో వారి జీవితాలను పానార్పణాలుగా పోసినటువంటి భారతదేశంలో నవభారతాన్ని నిర్మించినటువంటి క్రైస్తవ సమాజము యేసు క్రీస్తును దేవునిగా అంగీకరించినటువంటి సమాజమే గాని ఇలాంటి కుహనా మేధావులు పరిచయం చేసినటువంటి సువార్త కాదు. అలాంటి దేవుని రాజ్య స్థాపన కావాలి అని ఆశించారు కాబట్టే మనకు అట్టడుగున ఉన్న వారిని, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వారిని కౌగిలించుకున్నారు, వారితో పాటి జీవించారు, వారి జీవితాలను పణంగా పోశారు. నెహుష్టాన్లు నీ దగ్గరకు వచ్చి నీది దొంగిలిస్తారు, నెహుష్టాన్లు నీ దగ్గరకు వచ్చి నీది కొల్లగొడతారు. క్రైస్తవ సంఘము, నిజ క్రైస్తవ సమాజము ఉన్నది ధారపోసి మీ జీవితాలను నిర్మిస్తుంది. తేడా కనపడట్లేదా? అందుకనే 4వ అధ్యాయంలో తిమోతికి రాసిన పత్రికలో చదివించాను, నీ జీవితమును బోధను రెండిటినీ కాపాడుకోవాలి, రెండిటినీ సరిగ్గా చూసుకోవాలి. ఏ సంఘము వారి జీవితాలను పానార్పణముగా పోసి మరి మీ జీవితాలను పెంచటానికి, మీ జీవితాలను కట్టటానికి, మీ జీవితాలలో వెలుగును నింపటానికి ముందుకొస్తోంది. మన ప్రాంతంలో పైన జాకెట్లు వేసుకున్నందుకు స్తనాలు కోస్తే మనకు అండగా నిలబడింది ఎవరు? నెహుష్టాన్లా నువ్వెందుకులే వేసుకునేది, అది కూడా నాకే ఇచ్చేయి అనే ఈ రోజు ఉన్నటువంటి నెహుష్టాన్లా, లేకపోతే వారి జీవితాలను పానార్పణముగా పోసినటువంటి క్రైస్తవ మిషనరీ సంఘాలు ఏవైతే సార్వత్రిక క్రైస్తవ సంఘ ప్రాతినిధ్యంలో వచ్చాయో ఆ సంఘాల? ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆలోచించి అలాంటి సేవను పరిచర్యగా గుర్తించండి. ఆలోచించి ప్రభువైన యేసు క్రీస్తును మన జీవితంలోనికి కేవలము చిన్న దేవుడిగా కాదు, దేవుని బిడ్డ ఏమవుతాడు, దేవుడే అవుతాడు కదా అనేటటువంటి వాడు కాదు, నీలాగా నాలాగా దేవుడే అనేటటువంటి వాడు కాదు, సృష్టికర్త అయినటువంటి దేవునిగా అంగీకరించి సృష్టికర్త అయినటువంటి దేవునిగా మన జీవితాల్లోనికి స్వాగతించునాగున మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే 2 నిమిషాలు ప్రభు వైపుకు చూద్దాం.